ఏమని చెప్పాలి? పేరు కె హరికృష్ణారెడ్డి. నేను గాంధీనగర్లో నివాసం ఉన్నాను. నిన్న సాయంత్రం 3:30-4 గంటల సమయంలో వేరే లోన్ విషయంగా బొమ్మిదిడ్డు రోడ్లో నేను వెళ్తుండగా అక్కడ ముందర పార్క్ చేసిన కారులోని ఫోన్ మేము తీసుకునేసామని చెప్పేసి నన్ను అండ్ సోమశేఖర్ అండ్ జిలాని అనే అబ్బాయిల్ని ముగ్గురిని కావాలని వాంటెడ్గా తీసుకొని కొట్టి రూమ్లో వేసుకొని కత్తితో ఇక్కడ దాడి చేశాడు. ఇక్కడ పొడిచాడు. ఎన్ని గంటల 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఎక్కడ బంధించారు? బొమ్మిదొడ్డి క్రాస్లో ఉన్న ఇంటిలో రూమ్లో వేసుకొని హింసించి బెల్ట్ తీసుకొని కొట్టి పొడిచేస్తాను చంపేస్తానని అమ్మ అక్క అనేసి నోటికి రాని మాటలంతా తిట్టి చంపేస్తానని బెదిరించి గాయపరిచాడు. మళ్ళీ పోలీస్ స్టేషన్ వరకు పోయిటామంటే మీ ఇంట్లోకి దూరుతాను, మీ ఇంట్లో వాళ్ళని ఏమేమి చేయాలో అవన్నీ నేను చేస్తాను, మీ వల్ల ఏమవుతుందో అది చేసుకోని గురించి బెదిరించారు. మేము ఇప్పుడు అక్కడ ఇక్కడ వెళ్తుంటే కూడా మా వాళ్ళు వీళ్ళు వచ్చి గమనించుకుంటూ చూస్తూ వాళ్ళు వీళ్ళు వెళ్తున్నారు. సో మాకు తెలియని వ్యక్తులంతా మాకు భయం ఉందని, మాకు ప్రాణహాని ఉందని, మాకు రక్షణ కల్పించాలని కోరుతున్నాం. వాళ్ళకు మీకు ఏమన్నా గతంలో గతంలో వాళ్ళకి మాకు ఒక టౌన్లో బతుకుతుండగా జస్ట్ మొహం తెలుసు కావు, అంతేగాని వాళ్ళకి మాకు ఎటువంటి స్నేహం లేదు, పరిచయం లేదు. అయిపోయింది మాట్లాడదాము అని చెప్తున్నారు. దానికి ఒప్పుకోండి. ఎవరున్నారు పొరపాటు ఎవరున్నారు? ఆ ఫోన్లో నుంచి వేరే అతని ఫోన్లో నుంచి అతనే ఫోన్ చేసి ఏదో అయిపోయింది ఫ్రస్ట్రేషన్లో ఏదో చేసేసాను మళ్ళీ మాట్లాడదాము అని చెప్తే, లేదునా మా ఇంట్లో కుటుంబ సభ్యులందరూ వచ్చారు, స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, అయితే నువ్వు కంప్లైంట్ ఇచ్చుకోవు, నీ వల్ల ఇది నువ్వు చేసుకో, నా వల్ల ఇది నేను చేస్తాను, నువ్వు ఎలా బతుకుంటావో చూస్తాను అని చెప్పేసి అంతా ఫోన్ చేసి ఎవరన్నారన్నమాట. రాత్రి జాఫర్ అనే ఫోన్ చేసి బెదిరించారు. రూమ్లోకి తీసుకెళ్ళి బట్టలు ఇప్పమని చెప్పి మా దగ్గర ఉన్న ఫోన్లన్నీ తీసుకొని మేము ఎవరికైనా ఫోన్ చేసుకోవడానికి ఎవరైనా కాపాడడానికి రమ్మని చెప్పడానికి కూడా ఎటువంటి అవకాశం లేకుండా కిటికీలు వేసేసి బయట ఉన్న వాళ్ళని బయట గేట్ కాడ వాళ్ళ ఫ్రెండ్స్ని కాపలా పెట్టుకొని మా కోసం లోపలికి వచ్చే వాళ్ళని కూడా రానియకుండా కత్తితో బెదిరించి మమ్మల్ని 4 గంటల సమయం నరకం చూపించాడు. మళ్ళీ దాన్ని ఎంతో లైట్ తీసుకోమని చెప్పేసి మళ్ళీ ఫోన్ చేసి మరీ హేళనగా నవ్వుతున్నాడు. చూసి ఆయనతో పాటు వెళ్ళాను. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, అసలు నా పేరు కూడా ఆయనకు తెలియదు. కానీ ఆయన మొబైల్ పోయిందంట. ఆ మొబైల్ మేము ఎత్తుకున్నామనేసి అడిగాడు. మేము వచ్చి చాలాసార్లు చెప్తామన్నా మేము తీసుకోలేదన్నా, కావాలంటే ఎక్కడ మేము వెతుకుతామన్నా, ఏదో ఒకటి చేద్దామన్నా అని చెప్పాము. కానీ ఆయన వినలేదు. కొంచెం ఒక్కొక్కరిని పట్టుకొని కొడుతూ హింసిస్తూ చాలా దారుణంగా చేశాడు. చాలా రిక్వెస్ట్ చేస్తాం, అన్నా కావాలంటే అతనితో పాటు ఇంకా 10 మంది ఉన్నారు. కానీ ఆ 10 మంది ఎవరో మాకు తెలియదు. ఆ 10 మంది మమ్మల్ని ఏమనలేదు, కానీ ఆ ఒక్కనే కొట్టాడు. మీదెవరు? మాది బండ.